అందరికి నమస్కారం. నా పేరు పూర్వ పల్లయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. మరి నేడు గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం ఉండవేలి మండలంలోని అలంపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి స్మార్ట్ వైష్ణవి ప్రైవేట్ స్కూల్ యొక్క యాజమాన్యం అరాచకంగా మరి 2024-25కి సంబంధించిన అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులకు మెమోలు ఇవ్వకుండా 22 మందికి దాదాపు 22 మంది విద్యార్థులకు మెమోలు ఇవ్వకుండా వాళ్ళని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. మరి ఆ విద్యార్థులు పోయిన నెల జూన్ 3వ తేదీన మరి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే కూడా అధికారులు ఈ జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. మరి దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా ఆ స్కూల్ యాజమాన్యం తీవ్రంగా కేవలము ఫీజులను దోపిడిగా మార్చుకుంటూ విద్యను వ్యాపారం చేస్తూ అక్కడ సౌకర్యాలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ హాస్టల్ పర్మిషన్ లేకుండా కూడా అంతస్తులు బిల్డింగులు నిర్మించినారు. మరి ఆ బిల్డింగ్లు కూడా పర్మిషన్ లేదు. మరి హాస్టల్ పర్మిషన్ లేకుండా రన్ చేస్తూ ఉన్నారు, విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఫీజులు భయంకరమైన ఫీజుల దోపిడీ పేరుతో పిల్లల్ని మరి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మరి దాదాపు ఆ 22 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి మెమోలు ఇవ్వకుండా వాళ్ళకు అకాడమిక్ ఇయర్ లాస్ చేసినాడు. మరి వారి పైన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, డివిఓ గారు మరి క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ స్కూల్ యొక్క గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. ఆ యాజమాన్యము విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట మారడం చాలా తీవ్రమైన ఇది సిగ్గుచేటు. మరి ఇటువంటి వ్యవస్థ ఉండడం సిగ్గుచేటు. ఈ జిల్లాలో ఆ వైష్ణవి స్కూల్, స్మార్ట్ వైష్ణవి స్కూల్ యాజమాన్యం తీవ్రంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నది. విద్యార్థులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది. సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు. అక్రమంగా లీజ్ డీడ్ కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది. అక్కడ ఎటువంటి పర్మిషన్లు లేకుండా మరి బస్సుల పేరుతో దోపిడీ, స్కూల్ పేరుతో దోపిడీ, బుక్కుల పేరుతో దోపిడీ, మరి యూనిఫామ్ పేర్లతో దోపిడీ. మరి మరి చూస్తే దోపిడీ చేస్తున్నారు. కానీ నాణ్యమైన ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా కేవలం నాసిరకంగా మరి అక్కడ ఎలిజిబిలిటీ లేనటువంటి ఉపాధ్యాయులతో కూడా విద్యను బోధిస్తూ ఫీజులు మాత్రం వేలలో లాగుతున్నారు తప్ప మరి ఈ విషయం ఏం లేదు. కాబట్టి గతంలో కూడా ఆ మండల ఎంఈఓ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా ఎటువంటి చర్యలు లేవు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలి. ఆ యజమానం పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈరోజు డిఈఓ గారికి కూడా మరి విద్యార్థి సంఘాల పక్షాన మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో మరి విద్యార్థి సంఘాలు అందరం కూడా భవిష్యత్ కార్యాచరణ చేపట్టి ఖచ్చితంగా ఆ స్కూల్ ముందర ధర్నా చేసి ఆ స్కూల్ పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.